ఈసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడంట వెనుకటికి ఎవడో. గట్లనే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఉన్న తాగుబోతన్నల ముచ్చట. ఒక దిక్కు తాగడానికి నీళ్లు లేవరా దేవుడా అంటే గివిలు చూడుర్రి ఎట్లాంటి చిత్ర విచిత్రమైన కోరికలు కోరుతున్నారో. అని చిత్రం సల్లగుండా బ్రహ్మం గారు చెప్పినట్టే లోకం మీద అన్ని వింతలు విడ్డూరాలు విచిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట దానికంటే మస్తు మత్తునిచ్చే విడ్డూరం వల్ల. ఇక ఇది ఎండాకాలం అయితే సూర్యుడు నిప్పులు కక్కుకుంటా చక్కగా జనాలందరి మీద యుద్ధమే చేస్తాడు. ఇగో ఈ ఎండలకు ఒక్కొక్కల పానాలు కింద మీద అయ్యి సూర్య ప్రతాపానికి తట్టుకోలేక ఒక్కొక్కసారి వడదెబ్బ తాకుతుంది. ఈ వేడిని భరించలేక చల్లటి మంచినీళ్ళు లేకపోతే చల్లని కూల్ డ్రింక్ మజ్జిగను ఇంత నిమ్మరసమో తాగి మనం దూప తీర్చుకుంటాం. మరి మనమైతే మనం దూప తీర్చుకుంటాం గానీ ఈ తాగబోతున్నారు దూప ఎట్లా తీరాలి? అందుకని ఒక అన్న బాగా ఆలోచించి డైరెక్ట్ గా మన సర్కార్కే లేఖ రాసిండట. అయితే ఈ అన్నది మంచిర్యాల జిల్లా. ఏమని లేఖ రాసిండంటే, సారు నేనైతే తాగబోతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. అయితే మా వల్ల 18 రోజులలో ఈ రాష్ట్రానికి 670 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ మేము తాగబోతామంటే మాకు చల్లటి లైటు బిర్లు దొరుకుతానే లేవు. కాబట్టి ప్రభుత్వం మా మీద దయదలిచి చల్లటి లైటు బిర్లు ఏర్పాటు చేయవలసిందిగా తాగబోతు సంఘం అధ్యక్షుడిగా నేను మీకు ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు మీ తాగబోతు సంఘం జిల్లా అధ్యక్షుడని ఈ పొల్లగాడు డైరెక్ట్ గా ప్రభుత్వానికి లేఖ రాసిండట. చూసిర్రా, ఎవరైనా సర్కార్కి ఇల్లు లేవనో లేకపోతే రేషన్ కార్డు లేదనో మహా అయితే పింఛన్ లేదనో అర్జీ పెట్టుకుంటారు. కానీ చిత్రంగా ఈ పోరగాడు చూసిర్రా చల్లటి బీర్లు లేవని అర్జీ పెట్టుకున్నాడు. గమ్మది ఉన్నది కదా ఈ ముచ్చట. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. జిల్లాలో ఉంటాను. నా పేరు కొట్టాను కుమార్. ఈరోజు మన తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. కొట్టాను కరుణ్ కుమార్ అని నేను. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్ ముందరికి వెళ్ళించాం. అక్కడ మన ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కాపీ ఇచ్చాను అన్నమాట. అది ఏంటంటే ఈ బార్లలో కానీ వయసులలో కానీ కేఎఫ్ లైట్స్ బిల్ కానీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేవు అని చెప్పేసి అని ఈ 13 రోజుల నుంచి కేఎఫ్ లైట్ ఎందుకు దొరకట్లేవు అని తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మేమందరం మాతో పాటు యువకులు, పెద్దవాళ్ళు, లైట్ బిల్స్ అందరూ తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము పని చేసుకుంటూ ఎండల్లో పని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మేము కేఎఫ్ సాంగ్ తాగుతూ తలనొప్పి వస్తున్నది, కడుపు నొప్పి లేస్తున్నది, కాళ్ళు గుంజుతున్నాయి, అలా మేము తాగలేము అన్నట్టుగా సంక్షేమ దాని సంఘం నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు అయిందన్న కేఎఫ్ లైట్ ఎందుకు వస్తలేదని చెప్పేసి అన్నట్టుగా అనేసరికి నేను ఈరోజు 5 సంవత్సరాల నుంచి పాదయాత్రతోనే కలెక్టర్ ఆఫీస్ ముంగటికి పోయి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర పోయి నేను ఈరోజు కాపీ ఇవ్వడం జరిగింది. మీకు ఖచ్చితంగా చర్యలు తీపించుకొని ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మేము మీ సహకారంగా ఉండి మేము కూడా ఇలా ఉంటున్నాం కదా అని చెప్పేసి అని వాళ్ళు కూడా మాకు స్పందిస్తా అని చెప్పేసి అన్నట్టుగా మాకు విజ్ఞప్తి పత్రం తీసుకొని మాకు కాపీ ఇవ్వడం జరిగింది.